సో ప్రైవేట్ బెడ్రూమ్ మాదిరిగా అయితే ఇది నాకు అనిపిస్తుంది. అప్పర్లో కూడా లోయర్లో కూడా. ఇది మన విండో అవుట్ సైడ్ చూడడానికి. పనులను కూడా చూపిస్తాం మిమ్మల్ని ఒకసారి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను హైదరాబాద్లో అయితే ఉన్నాను. మన ఆర్ఎం గారికి శంషాబాద్ మధ్యలో కింగ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మన బస్ పార్కింగు. సో ఈరోజు అయితే నేను ఒక బస్ అయితే చూపించబెడుతున్నా. ఈ బస్కి అయితే స్పెషల్గా వీడియో చేస్తున్నా, ఎందుకంటే అలాంటి బస్ నేను ఎప్పటిదాకా అయితే చూడలేదు. వెస్ట్ బెంగాల్ బస్ అనమాట. సో చూస్తున్నారు కదా, బస్ అయితే ఇదే వెస్ట్ బెంగాల్ నుంచి అయితే వచ్చింది. ఇదైతే ఫ్రంట్ లుక్ లైట్గా అయితే వాల్వో టైప్లో ఉంది బస్సు, కానీ నాన్ ఏసీ. ఇది అవుట్డోరు. చూస్తున్నారు కదా, బస్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇలాంటి బస్ అయితే ఇంతవరకు నేనైతే చూడలేదు. పైన నుంచి కింద వరకు మొత్తం చూడవచ్చు మీరు. ఇదైతే క్రేజీగా ఉంది కదా, స్నేక్స్ జంగల్ బుక్ మాదిరిగా. సో వెనకాలైతే ఇంకా హైలైట్గా ఉంటుంది బస్సు. చూడండి, మొత్తం ఇండియా స్టాంపే ఉద్దేశించాడు వాడు. బాడీ బిల్డింగ్ అయితే ఇంటీరియర్ కూడా చూపించే బస్ అయితే చూస్తున్నారు కదా. మాకు యాక్చువల్లీ ఎంట్రన్స్ డోర్ అయితే అక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్యాబిన్ లారీ మాదిరిగా ఉంది క్యాబిన్. ఇక్కడ నుంచి మెయిన్ డోరు. దీని డిక్కీలు అయితే లేవు. ఇక్కడైతే 2 డిక్కీలు అయితే ఉన్నాయి చిన్నవి. అది కూడా ఈ మెయిన్ లగేజ్ ఏమున్నాయి కూడా వెనకాలే పెట్టాల్సిందే. సో బస్ ఇంటీరియర్ చూస్తున్నారు కదా, మధ్యలో నుంచి అయితే ఉంది డోర్. సో చూడొచ్చు, డీజే లైట్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇది కూడా మా బస్ మాదిరిగా 6 బెడ్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ ఒక్క బెడ్ వచ్చేసి మీకు అప్పర్లో కానీ లోయర్లో కానీ ఇక్కడే ఫ్రీగా 3 అయితే వండుకోవచ్చు ఫ్రీగా. అంత ఫ్రీగా ఉంది ఇది. వీళ్ళు ఏం చేసినారంటే, ఈ చిన్న సందు ఉంది కదా, వాకింగ్ స్పేస్, ఈ డిస్టెన్స్ని షార్ట్ చేసి మనకి బెడ్ స్పేస్ అనేది ఎక్కువ పెట్టినారు. సో దీంట్లో ఇది చూస్తున్నారు కదా, సింగిల్ బెడ్. కానీ దీంట్లో ఈజీగా అయితే 2 పండుకోవచ్చు, వెరీ ఈజీగా. అంత బాగుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇంటీరియర్లో డిజైనింగ్ కానీ మనకి క్యాబిన్ లైట్ కానీ ఒక బెత్లో అంటే ఒక ప్రైవేట్ స్పేస్ మాదిరిగా అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ కటన్లో కానీ కట్టేసి నీట్గా ఉంటే ఛార్జింగ్ పాయింట్ ఉంది ఈయనే. ఇది లైట్ స్విచ్ అనమాట. సో లైట్ మీకు వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఆన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చినారు. సో ఇలాంటి ప్రతి ఒక్క బెడ్ అయితే ఇలాగే ఉంది. మనకంతా సపరేట్ రూమ్ మాదిరి ఉంటుంది. కానీ ఇదే బస్ వచ్చేసి మనకి ఏసీలో ఉంటే ఇంకా హైలైట్గా ఉంటుంది. సో పైన డిజైన్ కానీ ఇది, నేనైతే ఇలాంటి బస్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను కదా. వెనకాల అయితే మీరు ఇంకా చూడొచ్చు. ఇక్కడ ఇదైతే మొత్తం ఇదంతా బుక్ చేసుకుంటే ఇది మీకంతా ఒక ప్రైవేట్ లగ్జరీ రూమ్ మాదిరి ఉంది. చూస్తున్నారు కదా, ఇది తీసేసి ఇక్కడ కూడా ఒక సీట్ వస్తుంది చిన్నది. సో ఈ సీట్ వచ్చేసి ఇక్కడ పెట్టేస్తే, సో ఇక్కడ వచ్చేసి కటన్ ఏమైనా వేసేస్తే ఒక కటన్ పైనుంచి. సో ఇదంతా మనకి ఒక ప్రైవేట్ స్పేస్ అనేది అయిపోతుంది. చూపిస్తాను నేను లోపలికి పోయి లోపల ఎలా ఉంటుంది అనేసి. సో చూస్తున్నారు కదా, అండ్ ఇంకా డబల్ బెడ్, ఇది ఒక సింగిల్ బెడ్. సో ప్రైవేట్ బెడ్రూమ్ మాదిరిగా అయితే ఇది నాకు అనిపిస్తుంది. అప్పర్లో కూడా లోయర్లో కూడా. ఇది మన విండో అవుట్ సైడ్ చూడడానికి. పనులను కూడా చూపిస్తాం మిమ్మల్ని ఒకసారి. సో చాలా స్పేస్ అయితే ఉంది. హైట్ వచ్చేసి 5.7 5.8 వస్తుంది ఐ థింక్. సో చూడొచ్చు, చాలా ఫ్రీగా అయితే పనుకున్నాను కంఫర్ట్గా. సో నాకైతే ఒక రూమ్ మాదిరిగా ఉంది, లగ్జరీ రూమ్ మాదిరిగా అనిపిస్తుంది మొత్తం అయితే. సో బాగా కూర్చోవచ్చు కూడా ఇలా ఫ్రెండ్స్తో కానీ. ఒక మొత్తం బ్యాచ్గా పోయేట్టుకుంటే మేము 10-15 మంది కూడా కూర్చోవచ్చు ఈజీగా అప్పర్ లోయర్లో. సో ఫ్రీగా కూర్చొని అయితే పోవచ్చు. సో పైన కూడా సేమ్ అట్టే ఉంది. సో సేమ్ పైన కూడా అదే విధంగా మనకి ఇది వచ్చేసి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక సీట్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది. సో డిస్కో లైట్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. అయితే మీకు లాస్ట్లో చూపించినాయి కదా ఈ బస్సులో డిక్కీలు వచ్చేసి తక్కువ ఉంది. లగేజ్ అయితే మీరు 7 లోపల కూడా పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద బ్యాగులు మీ బెత్ కిందే చూడండి ఎంత స్పేస్ ఉందో బెత్ కింద. సో పెద్ద పెద్ద లగేజ్లు కూడా కొన్ని ఉంటాయి కదా, చాలామందికి వచ్చేసి వాళ్ళు బిలీవ్ చేయలేరు, కానీ పర్సనల్ థింగ్స్ ఉంటాయి, గోల్డ్ కావచ్చు, మనీ కావచ్చు. అలాంటిది ఏమైనా మీ బెత్ కిందే మీరు పెట్టుకోవచ్చు తెచ్చుకొని. సో అంత బాగా అయితే ఉంది బస్సు. సో ఇక్కడైతే 3 ఈజీగా పనుకోవచ్చు, ఇక్కడైతే 2 పనుకోవచ్చు. లగేజ్ కూడా లోపలనే పెట్టుకోవచ్చు. సో ఇది మన కండక్టర్ ప్లేస్ అనమాట. కండక్టర్ని కూడా చాలా ఫ్రీగా అయితే ఉంది. ఇక్కడ ఎగ్జిట్ డోర్ ఇది.
ఇది పైన బెత్ ఉంది, ఇక్కడ బెత్ నెంబర్లు అయితే ఏం లేవు, M and B అని ఉంది. సో ఇది కండక్టర్ ప్లేస్ అనమాట. వీళ్ళకి ప్యాసింజర్లకు అంతా డిస్టర్బ్ లేకుండా ఇది ప్రైవేట్ పార్ట్. సో కండక్టర్కి ఈ డోర్ కాడ. సో ఇదైతే కర్టన్ కూడా ఉంది ఇక్కడ, విండో, నాన్ AC బస్ కాబట్టి. సో మేమైతే ఇలా ఫ్రీగా కండక్టర్ని కూడా ఇద్దరు అయితే ఫ్రీగా కూర్చోవచ్చు, ఇక్కడ ఫ్రీగా ఇద్దరు కూర్చోవచ్చు కండక్టర్ ప్లేస్లో. ఇది బయట సపోర్ట్కి అయితే ఇది ఉంది. లేసేటప్పుడు కానీ కొంచెం తగులుతుంది, ఇది కానీ తగలొచ్చు. సో చూసుకొని లేయాలా. చూస్తున్నారు కదా ఫ్రంట్ సైడ్, ఇదైతే డ్రైవర్ డోర్ అనమాట. డోర్ అయితే సేమ్ మా మాదిరిగా ఉంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది మిర్రర్స్ అయితే చూస్తున్నారు కదా మీరు, పైన కొమ్ములు అయితే నెమిలి అయితే ఉంది ఇక్కడ, మన నేషనల్ బర్డ్, ఇండియా నేషనల్ బర్డ్. సో మన డ్రైవర్ సాబ్కి అయితే అడుగుదాం బస్ గురించి డీటెయిల్స్. ఫ్రంట్ సైడ్ అయితే వాల్వో లుక్ ఇచ్చినారు, ప్లస్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడి నుంచి అయితే డోర్ ఉంది, డ్రైవర్కి సేమ్ ఎలా ఉందో అలాంటి డోరే మనకి ఇక్కడైతే ఉంది లోపలికి ఎక్కడానికి. సో ఇది ప్యాసింజర్ డోర్ అనమాట. లోపల ఎక్కడానికి మనకి సేమ్ లారీ ఫీల్ అయితే వస్తుంది నాకైతే. సో ఇస్తుంది, చూడొచ్చు మీరు, ఇక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి. సేమ్ క్యాబిన్ అయితే సేమ్ మనకి లారీలో ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంది, బస్ మాదిరిగా అయితే. खालिक भाई है ड्राइवर साहब हमारे, तो कुछ बताओ बस के बारे में, किधर चलता है? बस तो हमारा बुकिंग में चलता है जी, ऑल इंडिया टूरिस्ट में चलता है बस, और जैसे बुकिंग आता है ना उसी हिसाब से हम लोग बस ये करता हूँ। हाँ जी, ये तो बुकिंग में ही चलता है गाड़ी। अच्छा, ये बंगाल से हैदराबाद चलता है? बंगाल से हैदराबाद चलता है, चेन्नई चलता है, बंगाल से बॉम्बे चलता है, जहाँ का बुकिंग आता है हम लोग वहीं से ही चलाता हूँ। कोलकाता से हमारा ऑफिस हावड़ा है। हाँ जी, हावड़ा से चलता है। हावड़ा में ऑफिस है, और हैदराबाद में आपका? हम लोग बुकिंग में आता हूँ, जैसे बुकिंग होता है उसी हिसाब से आता हूँ। और प्राइस क्या रहता है टिकट का इधर से? टिकट का प्राइस जो तो जैसे होता है ना, पार्टी जैसे कांटेक्ट करता है कहाँ तक जाना है, तो हम लोग लोकेशन डाल के उसी हिसाब से हम लोग बुकिंग करता हूँ। मतलब आपका प्राइवेट बुकिंग होता है क्या? बुकिंग होता है। अच्छा, मतलब पूरा बस बुक करना पड़ेगा? पूरा बस करना पड़ेगा। जैसे हम लोग गाड़ी उधर से बुकिंग से आया, इधर एम्प्टी गाड़ी खाली जाएगा। जी जी, तो जैसे कस्टमर हम लोगों से ये कर लिया, मतलब तो हम लोग उधर से आदमी लेके जाता हूँ। जी जी, हाँ। सो ये मना ये है जो साइड लुक है, तो ये नंबर है ड्राइवर साहब का है 9002633381, ये नंबर है। और अगर आपको बुकिंग करना है तो इधर इनका ID भी लिखा हुआ है, देख सकते हो आप। तो गाइस आज का वीडियो कैसे लगा? अगर अच्छा लगा हो तो वीडियो पे लाइक एंड शेयर सब्सक्राइब तो कर दो यार।